కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణ మొత్తం ఇదే రావాలి సాయంత్రం లోడ్ వస్తుంది. మనం ఇప్పటికీ ఆల్రెడీ మనకు ఒక 370 మెట్రిక్ టన్నుల దాకా వచ్చింది. మనం 450 వాడతాం సీజన్ కి ట్యాక్స్ నుండి. ఇప్పటిదాకా 370 వచ్చింది. ఇంకా మనకి ఉన్న టైం 20 రోజులు 25 రోజులు టైం ఉంది. అవి కూడా వస్తాయి. ఒకటేసారి కాకపోతే మీరు ఏంటంటే 10 రోజుల తర్వాత వాడేటోళ్ళు కూడా ఇప్పుడే తీసుకుపోయి ఒక్క బస్తా కూడా చూపించారు. ఒక్క ఆయన చెప్పు గదే విషయం చెప్పు. మేమేమంటే ఆయనే అన్నాడు. రిపోర్ట్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మాలు ఉన్నాడు 10 బస్తాలు తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ మీకు లేకుండా ఈయన రెడ్డికి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి అని తను రిపోర్ట్ ఇచ్చిండు. కాకపోతే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వచ్చేటి 200 కాదు 250 రుద్రారం 250 జిల్లాలో ఒక లోడ్ వస్తే తను కూడా ఆయన దగ్గర లేదు సార్. ఆయన ఎందుకు అనడం ఏడి గారు చెప్పాలి కలెక్టర్ గారు చెప్పాలి. ఒక లోడ్ ఎక్కడ ఇక్కడికి 500 వచ్చిందనుకో ఆయన కూడా 250 బస్తాలు అయితే పంట ఎట్లా పడుతుంది. ఒక్కొక్క చేను ఎర్ర పడిపోయింది. చాలా పుట్టకొచ్చింది. పుట్టకొచ్చే చేను కూడా మందు వెళ్దామంటే మందు బస్తలేదు. ఇక్కడ సప్లై సెంటర్ లో 10 రోజుల నుంచి ఒక్క లోడ్ వచ్చినా కానీ ఇంకో రైతులకు సగం మందికి వస్తుంది. సగం లోడ్ వచ్చింది 200 బస్తాలు ఎంత మందికి వస్తాయి. ఇటువంటి ప్రభుత్వం ముందు చూపు లేని ప్రభుత్వం రైతుల కోసం వీళ్ళంతా రైతులు. ఏ ఒక్కడు కూడా వేరే నాయకుడు లేడు. రైతు అంటే ఒక వెన్నుముక రైతు రాజ్యానికి వెన్నుముక అని చెప్తారు. అదే రైతు లేకపోతే ఇలా ఎక్కడ ఒక మంత్రి మాట్లాడతాడు. ఒక మంత్రి రైతులు కాదు రోడ్డెక్కి ధర్నా చేసిన వాళ్ళు
లీడర్లు అంట వీళ్ళంతా రైతులు కాదా మందు బస్తాలకు వచ్చిరా వీళ్ళంతా పైసలు తిరిగి వచ్చిరా మొత్తం ఎగరగొడతా ఉంది రైతులు అలగొడతా ఉన్నారు అందరూ నాయకులు కాదు పార్టీ నాయకులు కాదు మన రైతులు వచ్చి రోడ్డెక్కి రోడ్డు ధర్నా చేస్తారు దీనికి ఏం కావాలి ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాష్ట్ర మంత్రి ఏం చేస్తారు సంబంధిత శాఖ మంత్రి వెంటనే ఇప్పటికే రైతులంతా వాళ్ళ పొలాలు ఖరాబ్ అయిపోయినాయి 2 నెలలు దాటిపోయింది పంటేసి ఇప్పుడు రైతులు ఈరోజు వెళ్ళకుంటే ఆ పంట బాగుపడే పరిస్థితి ఉండదు ఈ రైతుల కోసం కలిగి మీరు వాడి పస అయిపోతారు మరొకసారి అధికారులు మీరు రారు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా రైతులకు సకాలంలో 20 అందించిండు రైతు మంది ఇచ్చిండు రైతులు ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి దద్దమ్మ నాయకుడు అడ్మినిస్ట్రేషన్ నాయకుడు రైతులను ఆగం చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్నారు ఇంతమంది ఓడెక్కినా గానీ రాష్ట్రం అంతా వీళ్ళ గురించి మాట్లాడుతున్నా గానీ నువ్వు ఢిల్లీలో ధర్నా చేయి తెల్లారితే ఢిల్లీ తెల్లారితే ముడుపులు పంపడే కానీ దాని మీద ప్రేమ ఈ రైతుల మీద లేదు నిజంగా నువ్వు సిద్ధసిద్ధి ఉంటే రైతులకు చెప్పిన హామీలు నెరవేర్చవు రైతు బంధు చేయవు రుణమాఫీ చక్కగా చేయవు చేసింది ఏం లేదు రైతులకు కనీసం వాళ్ళకి ఎరుడు ఇస్తారన్నా వాళ్ళు పంట పండించుకుంటారు కదా నేను అప్పు తీసుకొచ్చి చేసుకుంటారు కదా ఇంకో 1000 రూపాయలు అయితే ఎరుడు ఇచ్చా ఏం లేదు కాబట్టి విస్తరిస్తామని ప్రభుత్వానికి రైతులను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో నిలవలేదు.